హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మిద్యానీయుల చేతులకు అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి. 6వ వచనంలో, దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిన ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు, వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళని మిక్కిలి పురుగులను చూసినట్టు చూశారు. వాళ్ళని కాళ్ళతో తన్నేశారు, కూలి పని చేయించుకున్నారు, తిండి పెట్టకుండా ఏడిపించారు, హీన దశకు వెళ్ళారు. ఒక్కడికి కూడా ఉద్యోగం లేదు, ఒక్కడికి కూడా ఆరోగ్యం లేదు, ఒక్కడికి కూడా స్వేచ్ఛ లేదు. ఒంటి నిండా జబ్బులు, ఇంటి నిండా రోగాలు. ఆ పెత్తనం చేస్తున్న మిద్యానీయులు వారిని దయాదాక్షిణాలు లేకుండా, లీవ్ ఇవ్వకుండా, సెలవు ఇవ్వకుండా వాళ్ళ చేత పనులు చేయించుకున్నాడు. పాసి పనులు చేయించారు, పనికి వాళ్ళ పనులు చేయించారు. ఇంకా అప్పుడు ఎప్పుడు మిక్కిలి హీన దశ పొందినప్పుడు దేవునికి మొరపెట్టారంట. మీరు దేవునికి మొరపెడతారా? ఎప్పుడు మొరపెట్టారు? క్యాన్సర్ వచ్చిన తర్వాత, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 లక్షలు అవుతాయి, కీమోథెరపీ ఇవ్వాలి, మేమేం చెప్పలేము అన్నప్పుడు దేవా, అప్పుడు వస్తుంది ఏడుపు. ఏంటండి, డాక్టర్ గారు మందు ఇచ్చినంత వరకు కూడా ఏడుపు రాదు. జబ్బు వచ్చిన వెంటనే, ప్రభా ఏంటి ఇక్కడ నొప్పి వస్తుంది అయ్యా, నేనేమన్నా తప్పు చేశారో నన్ను క్షమించయ్యా, నా రోగం ఏ రోగం నాకు రాకుండా చేయ్యా, నువ్వు పొద్దున్న దెబ్బల ద్వారా స్వస్థత ఉంది కదా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నన్ను ఎగ్జామినేషన్ చేసినప్పుడు, నన్ను స్కాన్ తీసినప్పుడు, నాకు ఎక్స్రే తీసినప్పుడు నాకు ఏ రోగం లేకుండా చెయ్యయ్యా అని మొర్ర పెట్టుకొని వెళ్ళు. ఉన్నా కూడా జబ్బు తగ్గిపోద్ది, అక్కడికి వెళ్తే ఏమి ఉండదు. కానీ అప్పుడు పెట్టరే మొర, అంతా అయ్యాక పెడతారు మొర. ఎప్పుడు? హాస్పిటల్ కోసం అప్పులు చేసేసి, 2-3 ఆపరేషన్లు జరిగేసి, ఇంక ప్రయోజనం లేదన్నాక దేవా నువ్వే దిక్కు అంటారు. ఎప్పుడు దిక్కు? మొదటిచ్చి దిక్కే ఆయన. ప్రారంభంలోనే దేవునికి మొరపెడతాను నేర్చుకోండి. చిన్న సమస్య వచ్చినప్పుడే దేవునికి మొరపెట్టండి. నీ సమస్యలు ముదిరిపోయేదాకా కూర్చోనక్కర్లేదు. చిన్న బాధ వచ్చినప్పుడే, తలపోటు వచ్చినప్పుడే, అది కొంచెం ప్రారంభిస్తున్నప్పుడే, ప్రభా ఈ తలపోటు నీ నామములకి అద్దిస్తున్నాను, నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉంది అని నువ్వే ఒక సిలువ వేసుకొని ప్రార్థన చేసుకో. తగ్గపోతే నన్ను వచ్చి అడుగు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి, అది ముదిరిపోయేదాకా దేవునికి మొర్ర పెట్టమే. ఒకరోజు యేసుప్రభు దోణిలో తలగడ మీద తలబెట్టుకొని పడుకొని ఉన్నాడు. శిష్యులు అందరూ వెళ్తున్నారు. మధ్యలో తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి ఈదురుగాలులు వీస్తున్నాయి, మెరుస్తుంది, ఉరుముతుంది. ప్రభా తుఫాను వచ్చిందని లేపారా? లేపలా. ఏం చేస్తున్నారు? రే తెడ్డైరా, రే తరసపెత్తరా, అని మొత్తం 12 మంది నానా తిప్పలు పడి ఎలాగోలాగా ఓడను కంట్రోల్ చేద్దామని, ఆ దోణను కంట్రోల్ చేద్దామని ప్రయత్నించి, ఇక చేతగాక, ఇక నీళ్లు లోపలికి వచ్చేస్తుంటే, గందరగోళం అయిపోతుంటే, ప్రాణాలు పోతాయి, మునిగిపోతామనే స్థితి వచ్చినప్పుడు గబగబ బరపెడుతున్నాడు. అప్పుడు మేము నశించిపోవటం నీకు చింత లేదా? ఇందాక చెప్పచ్చుగా. అసలు నిజంగా నిద్రపోయాడేంటి ప్రభు? ఆయన కునుకడు, ఆయన చూస్తా ఉన్నాడు. ఈ పిల్లలు ఏంద్రా చేసుకుంటున్నారు, వీళ్ళు నన్ను పిలవకుండా చేసుకుంటారు, చూద్దాం. నువ్వు అడిగితే కానీ దేవుడు ఏం చేయడండి. అడుగుడు మీకు ఇవ్వబడను, నా నామంలో మీరు అడగలేదు కాబట్టి మీకేమీ, దేవుడు తెలుసు కదా ఇచ్చేయమను అంటారు కొంతమంది. అట్లా కాదు, నువ్వు అడగాలి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదనేవాళ్ళు. ప్రభువుని అడగాలి. హీన దశ వెందేదాకా వద్దు, ప్రారంభంలోనే అడగాలి. నీ బ్రతుకులో చిక్కులు ఎక్కువైపోయిన తర్వాత, సమస్యలు ఎక్కువైపోయిన తర్వాత అడగొద్దు. మనకు కావలసినప్పుడు కావలసింది వస్తుంది అనుకోవద్దండి. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవటం నేర్చుకోవాలి. రే నేను భోంచేసి నిన్ను ఆశీర్దిస్తాను రా, వేటాడు ఏదైనా తీసుకురా అన్నాడు ఇస్సాకు యాసావుతో. తెచ్చాడా? ఈ లోపల యాకోబు విన్నాడు, గబగబ తెచ్చాడు, వేషం వేసుకున్నాడు, నేనే పెద్ద కొడుకుని అన్నాడు, ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తీరిగ్గా వస్తున్నాడు మహానుభావుడు. ఎవరా మహానుభావుడు? యాసావు.
వాడికి వేటాడుతాను రాదనుకున్నారా? వేటాడుట యందు వాడు నేర్పరి. అంటే ఏంటి, నాదేలే ఆశీర్వాదం, మా నాన్న నన్నే ఆశీర్వదిస్తాడులే అని కేర్లెస్గా ఉన్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. తీరిగ్గా వచ్చాడు. ఒరే ఇప్పుడే మీ తమ్ముడు తీసుకొని వెళ్ళిపోయాడు రా, ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోయిరా, ఒక్కటనే లేదు నాకు, ఒక్కటనే ఇవా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదని ఎలుగెత్తి ఏడ్చాడంట. ఇంక నా దగ్గర ఏం లేవురా, నువ్వు ఎండిపోదు గాక, నువ్వు కత్తితో బతుకుతావు గాక, నీ పొలములు ఎండిపోదు గాక, ఏమన్నాయిరా అన్నాడంట. ఏంటండి, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కన అమ్ముకున్నా ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా చూచుకొనుడి. దేవుణ్ణి వెతకాల్సినప్పుడు వెతకాలి, అడగాల్సినప్పుడు అడగాలి. ఎంత తొందరగా ప్రభువు నీకు గుర్తొస్తే అంత మేలు నీ బ్రతుకులో. సమస్యలు ఎక్కువైపోయేదాకా కనిపెట్టకండి. బాగానే ఉన్నాను అంటారు కొంతమంది, అప్పుడే జబ్బు ప్రారంభమైందనమాట. బాగున్నారా అంటే మనం ఏమన్నాలండి? బాగున్నాము అన్నది ఒక రకం, బాగానే ఉన్నాము అంటే తేడా ఉందా లేదా? మీకు తెలుగు వచ్చా లేదా? బాగున్నాం అంటే బాగానే ఉన్నాంలే అంటే లే అంటే ఏంటది? సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. బాధలో, కష్టాలు, సమస్యలు, చిక్కులు, వ్యాధులు బయలుదేరి అప్పుడే మొరపెట్టాలి దేవుడికి. ఎప్పుడూ బాగలేనట్టుంది ఏంటా అనిపించినప్పుడే దేవునికి మొరపెడితే బాగైపోతావు. ఆపరేషన్లు అయిన తర్వాత, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్న తర్వాత, రోగాలు ముదిరిపోయిన తర్వాత కాదు, హీన దశ పొందే వరకు మిద్యానీయుల చేతుల్లో 7 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయారు. దేవునికి మొరపెట్టాల. ఇక దిక్కులేని పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టాడు. మన ప్రభు ఎంత మంచోడంటే, నువ్వు ఎప్పుడు మొరపెట్టినా నీ మీద అలిగేవాడు కాదు, కోపగించుకునేవాడు కాదు, బెదిరించేవాడు కాదు. నీ మీద తన మనసు ఉంది, నీకు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి నీ ఎంతట నీవే తనను అడగాలని ఆశపడుతున్నాడు. నువ్వు మొర్రపెడితే ప్రభు నిన్ను ఆదుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఏ బాధల్లో ఉన్నారో చూడయ్యా. సాతాను చేతుల్లో నలిగిపోతూ, సాతాను చేతుల్లో నాయన కృంగిపోయి ఉన్న వారిని, హీన దశలోనికి వెళ్ళిపోయిన వారిని ఆనాడు నీవు విడిపించినట్లు ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు విడుదల దయచేయము నాయన. నీవు తోడుంటే మాకు చాలయ్యా. ఏ సమస్య అయినా పరిష్కరించగలుగుతాం, ఏ బాధ అయినా నివారణ పొందుతాం, ఏ అవసరత అయినా తీర్చబడుతుంది, ఏ కొదువైనా సంపూర్ణమవుతుంది. ఆయన మాకు సహాయం చేయయ్యా. మనుషుల్ని నమ్ముకొని మోసపోయానయ్యా, ప్రభుత్వాలను నమ్ముకొని మోసపోయానయ్యా, లోకాన్ని నమ్ముకొని నష్టపోయానయ్యా. నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, సర్వాధికారం ఇవ్వబడిన వాడివి, నాకు అసాధ్యమైంది ఏది లేదన్న వాడివి. నాకు సహాయం చేయ నాయన. నా దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యంతో, నన్ను బలపరుచున్నాడు అన్న విశ్వాసముతో ఇక్కడి నుండి తిరిగి వెళ్ళడానికి, జయ జీవితాలు జీవించడానికి మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి
బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా. నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా. జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే